హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు ఈ వీడియోలో నిన్న దోశ చూపించాను కదా, దాని కాంబినేషన్ ఆలు మసాలా కర్రీ అది ఎలా తయారు చేయాలి అనేది చూద్దాం. ఉడకపెట్టిన పొటాటోస్ రెడీగా ఉంటే కనుక 5 మినిట్స్లో ఈ కర్రీని చేసేసుకోవచ్చు. ఇది దోశలో బాగుంటుంది, రైస్లో బాగుంటుంది, రోటీలో బాగుంటుంది, పూరీలో బాగుంటుంది. సో ఎప్పుడైనా ఇవి వండుకున్నప్పుడు కాంబినేషన్ కింద ఈ కర్రీని వండుకొని టేస్టీగా ఎంజాయ్ చేయండి. మరి దీని ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. చూసారు కదా మసాలా దోశ రెసిపీని. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో అడగండి. ఇదండి ఈరోజు వీడియో. దీని కాంబినేషన్ అల్లం చట్నీ, అది ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్రీవియస్ వీడియోస్ని చూసి నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, టేక్ కేర్.